హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే, ఏంట్రా అన్నదమ్ములు కొట్టుకోవడం చూశాను కానీ తోటికోడళ్ళు కొట్టుకోవడం ఏంట్రా? అసలు ఏం జరుగుతుందిరా? ఎప్పుడు నువ్వు ఆ లక్షల మింగిన ఆ లక్షలు అయ్యో, నువ్వు మనోజ్ కూడా ఎప్పుడు దెబ్బలాడుకునేవారు కదరా, మళ్ళీ కలిసిపోయేవారు. ఈ తోటికోడళ్ళు గొడవ ఏంట్రా? ఆ లేచిపోయినాడు చిచ్చి ఆ రవిగాడు. నీ మాటలన్నీ నాకు వస్తున్నాయిరా. ఆ రవిగాడు కూడా ఎప్పుడు ఏమీ అననోడు. ఎందుకురా అలా దెబ్బలాడుకుంటున్నారు? మీనా ఎప్పుడు కోపపడదు కదా, అప్పుడు ఇప్పుడు రోహిణియే కోపడుతుంది కానీ మీనా శృతి అక్క చెల్లెళ్ళలో ఉంటారు కదా. అసలు ఏం జరిగిందిరా? ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అమ్మని శృతి వాళ్ళ అమ్మని మన అమ్మ పిలిచి మాట్లాడిందంట. మీ 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 అమ్మాయి అద్దుల్లో పెట్టుకోండి అని అనేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక ఆవిడ కోపం వచ్చి మీనా కనపెడితే వెళ్ళేటప్పుడు మీనా కనపెడితే మీనాని చాలా మాట్లాడిందంట. నా భార్యనంటే ఊరుకుంటానా నాన్న, అందుకనే నేను అడుగుదామని బయలుదేరాను. కానీ మీనా చెప్పింది ఇలా గొడవ దెబ్బల పెద్ద అవుతుంది తప్ప ఏ మార్పు ఉండదు అని చెప్పి నేను రవి శృతి మీనా నలుగురం కలిపి దెబ్బలాడుకున్నాం అన్నమాట. ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి? నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, మాటలు అంటున్నారు? నేనేం చేశాను అని చెప్పేసి మేమందరం దెబ్బలాడుకున్నాం నాన్న. దెబ్బలాడుకునేసరికి వాళ్ళందరూ కూడా రవిగాడు కూడా ఏంటి మా ఆవిడని అంటున్నారు, ఏంటి ఏంటి శృతి నేనేం చేశాను, ఏమైంది మీనా, నేను నిన్న సొంత చెల్లిలా చూసుకున్నాను, నన్ను ఇంత అంటావా, మీ అమ్మ చేత ఇన్ని మాటలు అనిపిస్తావా అని చెప్పేసి దెబ్బలాడుకున్నట్టు యాక్షన్ చేసావని వాళ్ళ నాన్నకి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మీ అమ్మ ఎన్ని మాటలు అంటుంది, మేము ఎందుకు పడతాను, మా ఆవిడని అంటావా ఏంటి, మా ఆవిడని అంట అనేసరికి ఇలా అందరూ దెబ్బలాడుకునేసరికి అమ్మ చాలా సంతోషపడింది నాన్న. అందుకనే అమ్మ కోసం అలా చేసావు, లేకపోతే పెద్ద గొడవ మీనాని చాలా మాటలు అనేది నాన్న, అందుకని ఇలా చేసాం. పోనీలే, వాళ్ళ మటుకి గొడవ పడలేదు కదా, పోనీలే, మీ అమ్మకి ఎంతలా బుద్ధి రాదురా, ఎన్ని చెప్పినా కూడా మీ అమ్మకు బుద్ధి రాదు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు. అనిపోయేసరికి ఇంకా శృతి ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పటికీ మీ అమ్మ మారదు కదా, మీనాని ఏదోటి అనాలని కావాలని దెబ్బలాడాలని మా అమ్మని పిలిచింది, అయినా మీ అమ్మ కూడా అలా మాట్లాడటం ఏంటి? అవును కదా, నిజమే కదా, అడుగుదా ఉండు. మమ్మీ, మన ఇంటి పక్క సైకాట్రిస్ట్ ఉండాలి కదా, అంకుల్ ఉండాలి కదా. ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూపించుకో మమ్మీ. ఎందుకు అలా అంటున్నావు శృతి? ఏంటి, వెళ్ళి మా అత్తగారితో మాట్లాడావా మమ్మీ? నువ్వు అట్లా మాట్లాడచ్చా? మీనాని తిడతావా? ఎప్పుడూ కూడా మీనాతోనే ఉంటానంటావు. మీనా మన స్థాయిరాలు కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి శృతి? అయినా సరే మమ్మీ, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు మీనాని అనడం తప్పు, నువ్వెప్పుడు అలా చేయకు మమ్మీ, ఉంటాను, బాయ్ అని చెప్పేసి ఎలా అయినా సరే ఆంటీని అలా ఏడిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది రవి. అందుకని ఆంటీకి బుద్ధి రావాలి. ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్ కింద ఉంది, నాకు చాలా హాయిగా ఉంది. పక్కన రోహిణి వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసి వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు మాట్లాడుతారు. ఏంటి, డాక్టర్ అడుగుతుంది అనమాట, ఏంటి ఈవిడ పేషెంట్ తాలూకా మనుషులు ఎవరూ రాలేదా? అయినా వయసు మీద పడే కొలది ఎప్పుడు ఎవరొకరు ఆసరా ఉండాలి. ఎప్పుడు చూసినా కళ్యాణి ఇక్కడ ఉండదు, ఏంటో ఎప్పుడు చూసినా ఇలాగే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎవరో ఒకరు ఆసరా ఉండాలి. ఆ పిల్లోడు కూడా ఈవిడే చూడాల్సి వస్తుంది, తన దారి తను చూసుకుంది, ఎప్పటికి మారుతుందో కళ్యాణి అని చెప్పి ఇరుగు పొరుగు మాట్లాడుకునేసరికి ఏం చేయాలో తెలియక అన్ని టెస్టులు చేయమని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఈ లోపల అమ్మమ్మ అమ్మమ్మ అని పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. చాలా ఏడుస్తూ ఉంటే ఇలా కాదని చెప్పేసి ఈ లోపల రోహిణి వస్తుంది. అనసూయమ్మ గారు ఎక్కడండి? లోపల ఉన్నారు, వెళ్ళండి. డాక్టర్ గారు వచ్చారా? వచ్చారు. ఇంటి తాలూకా మనుషులు వచ్చారా? వచ్చారండి. ఏంటమ్మా అలా వదిలేస్తారా? ఆవిడకి ఇంచుమించు హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది తెలుసా? అసలు ఏమనుకుంటున్నారు? హార్ట్ వీక్గా ఉంది ఆవిడకి ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకూడదు, చాలా దగ్గరుండి చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? నేను మీకు చెప్పింది ఏమీ అర్థం కావట్లేదా? ఎప్పుడూ కూడా మీరుండి లేదా నా ఇంట్లో పరిస్థితులు బట్టి నేను తీసుకెళ్తాక లేదండి, అయినా సరే మీరు ఎలాగైనా చెయ్యండి, కానీ మనిషి తోడైతే ఉండాలి. ఆవిడకి ఎప్పుడో ఒకటి ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏమీ అనవు, ఏమైందమ్మా నీకు? ఏమోనమ్మా, లోపల దడదడగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది, అందుకని అని చెప్పేసి నీకెందుకు భారం అని చెప్పలేదు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? నీకు బాగోకపోతే నాకు మాట చెప్పాలి కదా. అయినా కళ్యాణి, నువ్వు అమ్మని అలా వదిలేసి వెళ్ళొచ్చా? అది కాదు పిన్ని, ఏదైనా కళ్యాణి, ఏదున్నా కూడా మీరు చూసుకోవాలి, అంతేగాని ఇలా చేస్తారా? అలా వదిలేసి వెళ్ళిపోతావా?
సరే పిన్ని, ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మేము చూసాం కాబట్టి పడిపోతే వెంటనే తీసుకొచ్చాం. సరే పిన్ని, థ్యాంక్ యూ పిన్ని, నేను చూసుకుంటాను పిన్ని అని చెప్పేసి అనేసరికి ఇంకా బాలు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ కూర్చున్న అతను అంటాడు, నేను వస్తున్నాను, ముహూర్తం ఎన్నింటికి, ఆ టైం కరెక్ట్గా చేరాలి. డ్రైవర్ ఏంటి, నా పేరు బాలు అండి. చెప్పు బాలు, కరెక్ట్గా నేను ఆ ముహూర్తం టైంకి వెళ్ళాలి. ఎందుకు, నాకు పెళ్లి చూపులయ్యా, పెళ్లి చేసుకుని ఏముంటుందిలేండి, అదే నేను చెప్పినా మా వాళ్ళు వినట్లేదు, అయినా సరే పెళ్లి చేయాలనుకుంటున్నారు, అందుకనే పెళ్లి చూపులకు వెళ్తున్నారా, సరే అండి, అయినా సరే ఏంటి కారు గుద్దింది, ఎవరు గుద్దారు, ఏమనుకుంటున్నావు నువ్వు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి, కారు గుద్దిందే కాకుండా ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. బాలు, ఏంటి మీ ఆవిడ ఏమైనా ఇదా, అలాగా ఇలాగని మీ ఆయన ఇదా అని దెబ్బలాడుకుంటూ ఉంటే పక్క వెనక సీట్లో ఉన్న ఆయన కస్టమర్, ఒరు బాబు మీ దెబ్బలాటలు పక్కనెట్టండి, నేను వెళ్ళే టైం అయిందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయినా సరే మొగుడు పెళ్ళాలు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. ఎలాగైనా సరే ప్రభావతికి బుద్ధి చెప్పాలని చెప్పి మీనా, శృతి కలిపి నాటకం ఆడతారు. కానీ అసలు ముందు ఎపిసోడ్లో ఏముంటుంది, ప్రస్తుతానికైతే ఎపిసోడ్లో అయితే ఏమి లేదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్